నంబర్ లేదు నా దగ్గర. లైట్ లేదా? నంబర్ లేదు మా చేయలేదా? మాట్లాడు. కలుపుకోండి రా. కుర్చీ చేసుకుంటా అదే ఎవరిని పెట్టాలన్నా వద్దామా అని చెప్పేసి ఏమని అందరికీ నమస్కారము. ఈ సోషల్ మీడియాలోన ప్రజాప్రతినిధులపైన వాళ్ళ మరియు మహిళలపైన అసభ్యకరమైనటువంటి పదజాలంతోన తర్వాత నాయకుల యొక్క ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలోన పెడుతున్నటువంటి వ్యక్తిని అది అరెస్ట్ చేయడం జరిగింది. అతను వచ్చేసి ఈ బత్తల శ్రీనివాసరెడ్డి అలియాస్ బత్తలపల్లి శ్రీనివాసరెడ్డి. ఇతనిది వచ్చేసి స్వస్థలము బద్వేల్ టౌను. ఇతని పైన చిన్నచౌక్ పిఎస్లో 3/11/2024 నందు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసినప్పటి నుంచి ఇతను అబ్రాడ్కి వెళ్ళిపోయినారు, గల్ఫ్ కంట్రీస్కి. సో అందులో భాగంగా మనకు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతని పైన లుకౌట్ నోటీస్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. సో గౌరవనీయమైనటువంటి ఎస్పీ గారి ఉత్తర్వుల రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ అధికారులు కూడా లుకౌట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి దినం అంటే 15/12/2025 సోమవారము ఇతను శ్రీనివాసులరెడ్డి కువైట్ నుంచి హైదరాబాద్కు రావడం జరిగింది. సో మనం లుకౌట్ నోటీస్ జారీ చేసినందువలన అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ అధికారులు ఈయనను అదుపులోకి తీసుకొని ఇమ్మీడియట్గా హైదరాబాద్లో మనకు ఎస్పీ గారికి నోటీస్ ఇవ్వడం, సార్ నోటీసులో పెట్టడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందుకు కనుక వెంటనే మన చిన్నచౌక్ సిఐ గారైనటువంటి ఓబ్లేసు వాళ్ళ ఎస్ఐ గారిని పంపించేసి ఇతన్ని నిన్న ఈవినింగ్ రాత్రి 7-8 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఇతనికి దాదాపు 9 కేసులలో ఇతను ఇలాంటి సోషల్ మీడియా కేసులు అన్నటువంటిది ఇతనిపైన నమోదు జరిగింది. అట్లాగనే ఇతను రాష్ట్ర వ్యాప్తంగా ఇతనిపైన 9 కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటి వరకు. సో ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము. ముఖ్యంగా దీంట్లో మన ఎస్పీ గారు ఇన్స్ట్రక్షను ఆయన ఇది ఏమంటే కనుక ముద్దాయిలు ఎంతటి వారైనా కానీ తప్పు చేసినటువంటి ఏ దేశంలో తలదాచుకున్నా కానీ సరే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్ట ప్రకారం వారి పట్ల కఠినంగా వ్యవహరించబడుతుంది. ఈయన దేశం వదిలి 1.5 year బయటికి పోయినా కానీ సరే ఇతన్ని మనం పట్టుకొని వచ్చి ఈరోజు కోర్టు ముందుకు తీసుకువెళ్తున్నాము. అట్లాగనే సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టేవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిపైనా కానీ మహిళలపైన కానీ ప్రజాప్రతినిధులపైన కానీ అసభ్యకరమైనటువంటి పోస్టింగ్ పెట్టినారంటే వాటిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొనబడతాయి. అట్లాగనే ఎవరు ఫోటోలైనా కానీ మార్ఫింగ్ చేసినా కానీ సరే వాటిపైన కానీ కఠినంగా చర్యలు తీసుకుంటాయి. అదే సోషల్ మీడియాని సమాజ హితానికి మాత్రం వాడుకోవాలి కానీ అంతేకాకుండా వేరే వారిని అవమానించడానికి కానీ శాంతి భద్రతలు విఘాతం కలిగించేదానికి కానీ లేకుంటే చట్ట వ్యతిరేకంగా వ్యక్తులకు సహకారం చేసే దగ్గరికి కానీ లేకుంటే ఇది 2 గ్రూపుల మధ్యన ఎనిమిటీ ప్రోత్సహించేదానికి కానీ ఉపయోగిస్తే కనుక ఎటువంటి పరిస్థితుల్లోన వీటిని ప్రసక్తి లేదు. సో ఇతని పైన కూడా ఇతను ఏదైతే శ్రీనివాసులరెడ్డి ఇట్లా అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టి ఇది చేసినందువల్ల ఆయనను ఈరోజు అదుపులో తీసుకొని రిమాండ్కి పంపిస్తాం. థ్యాంక్ యూ.